కళ్యాణ్ కి వైఎస్ఆర్ ఆత్మ సవాల్. పవన్ చెప్పిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఏకంగా 10 కోట్ల రూపాయల ఛాలెంజ్ విసిరారు ఓ సీనియర్ నేత. అది కూడా ఒక లైట్ డిటెక్టర్ టెస్ట్ కోసం. పవన్ కళ్యాణ్ ఇంట్లో జరిగిన ఒక ప్రెస్ మీట్ 17 ఏళ్ల క్రితం నాటి ఒక రహస్యాన్ని బయటపెడితే ఇప్పుడు ఆ వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచుతుంది. పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చిన మిస్టీరియస్ పోలీస్ ఆఫీసర్ ఎవరు? వైఎస్ఆర్ కుటుంబం సైలెంట్ గా ఉన్న పవన్ కు ఈ 10 కోట్ల సవాల్ విసిరిన ఆ వ్యక్తి ఎవరు? క్రితం హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతూనే కాంగ్రెస్ నాయకులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కానీ సడన్ గా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన తెచ్చారు పవన్. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారట. ఏంటి, రాజకీయాల్లోకి వస్తున్నారట కదా అంటూ ఆరా తీశారట. అంటే తను భయపెట్టడానికి వైఎస్ఆర్ ఆ పోలీస్ ఆఫీసర్ ను పంపారు అన్నది పవన్ కళ్యాణ్ మాటల అంతరార్థం. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో పాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా? అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు. లేదు, మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు, దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నేను నమ్మలేదు. ప్రాంతీయవాదం కామెంట్స్ హైలైట్ అవడంతో పవన్ చేసిన ఈ కామెంట్స్ పెద్దగా ఎవరి దృష్టికి వెళ్ళలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఈ మాటలను సీరియస్ గా తీసుకున్నారు. ఆయనే వైఎస్ఆర్ కు ప్రాణ స్నేహితుడు, ఆయన ఆత్మగా పిలుచుకునే కేవీపీ రామచంద్రరావు. మిత్రుడిపై ఆరోపణలు వస్తే కేవీపీ ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ కు ఒక ఘాటు లేఖను సంధించారు. ఆ లేఖలో కేవీపీ వేసిన పంచ్లు మామూలుగా లేవు. కాంగ్రెస్ అనగానే మీకు వైఎస్ఆర్ గుర్తొచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అంటూ వ్యంగ్యంగా లేఖను మొదలుపెట్టిన కేవీపీ అసలు ఏపీలో ఉన్న వైసీపీకి వైఎస్ఆర్ కు ఎలాంటి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని చురకలంటించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మీ మీద ఒక్క కేసు కూడా పెట్టలేదని కుండబద్దలు కొట్టారు. వైఎస్ఆర్ చనిపోయి 17 ఏళ్ళు అవుతున్నా ఇప్పుడు ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకం అంటూ పవన్ పై ఫైర్ అయ్యారు. దీంతో పాటు చంద్రబాబు మీద కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, కానీ లేనిపోని ఆరోపణలు ఎందుకు అని పవన్ కు కేవీపీ క్లాస్ పీకారు. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి కేసులు పెడతామని బెదిరించిన ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో చెప్పాలని కేవీపీ డిమాండ్ చేశారు. అంతేకాదు ఆ పోలీస్ ఆఫీసర్ కు లై డిటెక్టర్ టెస్ట్ పరీక్ష చేయించాలని సవాల్ విసిరారు. ఒకవేళ ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పేది నిజమే అని తేలితే, అంటే నిజంగానే వైఎస్ఆర్ ఆ ఆఫీసర్ ను పవన్ దగ్గరకు పంపారని నిరూపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థకు కానీ ఏకంగా 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తానని కేవీపీ రామచంద్రరావు పవన్ కళ్యాణ్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒక సీనియర్ పొలిటీషియన్ ఇలా 10 కోట్ల ఛాలెంజ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దాగి ఉంది. వైఎస్ఆర్ పేరుతో రాజకీయాల్లో రాణిస్తున్న ఆయన వారసులు కానీ ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కనీసం స్పందించలేదు. కానీ ఎలాంటి రాజకీయ పదవులు ఆశించని ఆయన ప్రాణ స్నేహితుడు కేవీపీ మాత్రం ధర్మాగ్రహం ప్రదర్శించారు. ఇప్పుడు కేవీపీ రాసిన ఈ ఘాటు లేఖతో వైఎస్ఆర్ వారసులు భుజాలు తడుముకునే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ చెప్పిన మిస్టీరియస్ పోలీస్ ఆఫీసర్ ఎవరు? కేవీపీ విసిరిన 10 కోట్ల ఛాలెంజ్, లై డిటెక్టర్ ఛాలెంజ్ కు పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు? వైఎస్ఆర్ ఫ్యామిలీ ఈ వివాదంపై ఎందుకు సైలెంట్ గా ఉంది? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.